ఇప్పుడు కేసీఆర్ గారికి మీరు మొదటి నుంచి కూడా ఆయనతో అనుచరుడిగా ఉన్నారు. కేసీఆర్ గారు అంటే పరిపాలన, ఆయన ఆలోచనల తర్వాత మాట్లాడదాం కానీ, బట్ ఈ విట్కి సంబంధించి సాహితీ పిపాసకు సంబంధించి జయశంకర్ గారికి కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం ఇందాక ఎట్లయితే మీరు కాళోజీ గారు జయశంకర్ గారు చెప్పారో అట్లా ఒకటి రెండు చెప్పండి. జయశంకర్ గారికి కేసీఆర్ గారికి చాలా ప్రేమానుబంధం. తెలంగాణ ఉద్యమంకి నాయకత్వం వహించాలి లేదా ఒక రాజకీయ పార్టీని పెట్టాలని కేసీఆర్ గారు అనుకోగానే కొంత చర్చ జరిగిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత జయశంకర్ గారికి ఫోన్ చేశారట. సార్ కాన్స్టెంట్ గా నేను మీ పేరు వింటున్నాను, నీతో ఒకసారి మాట్లాడొచ్చా అని అన్నారట. అంటే తప్పకుండా, ఎవరు తెలంగాణ గురించి వినదలుచుకున్నా చెప్పడానికి జయశంకర్ గారు సర్వదా సిద్ధం. ఆయన అందరికీ చెప్పారు, ప్రతి నాయకుడితో కూర్చొని చెప్పినారు. అప్పటికే ఆయన చాలా మందితో చెప్పినాడు. అంటే తెలంగాణ గురించి ఏ సంస్థ వచ్చినా వాళ్ళు జయశంకర్ సహాయం తీసుకున్నారు. అది వీరన్న పెట్టిన తెలంగాణ మహాసభ కావచ్చు, ఆ తర్వాత మన వచ్చిన తెలంగాణ జనసభ కావచ్చు, వీటన్నిటిలో అన్ని సందర్భాల్లో ఆయన బిఆర్ జనార్దన్ రావు గారు వీళ్ళు వక్తలుగా ఉండేది. అయితే అంటే వచ్చి కేసీఆర్ గారితో చర్చ మొదలైంది. జయశంకర్ గారు ముగ్ధుడైపోయాడు. కేసీఆర్ గారి ఆయన వింటున్న తీరు, చాలా లోతుగా విషయాలను అర్థం చేసుకొని ఆయన వ్యాలిడ్ సందేహాలు అడిగాడు క్రిటికల్గా. వినడం అంటే పాఠం చెప్తారు ఇక అంతా వినాల్సిందే, దీన్ని ఏదో ఒప్పచెప్పాల్సింది కాదు. క్రిటికల్గా అడిగేవాడు. అడుగుతుంటే దాన్ని, ఎందుకంటే ఈ ప్రశ్నలు వస్తాయి కదా, మళ్ళీ అవతల శత్రువు వేస్తాడు, ప్రత్యర్థి వేస్తాడు, కనుక దాన్ని క్రిటికల్గా అర్థం చేసుకోవడానికి అక్కడ జయశంకర్ గారు చాలా ఇంప్రెస్ అయిపోయారు. నేను చాలా మందికి చెప్పానయ్యా, కానీ ఇట్లా విన్నవాళ్ళు చాలా అరుదు. కొంతమంది అయితే ఆవలంతలు తీస్తూ వినేవాళ్ళు. అయితే ఈయన దాన్ని అద్భుతంగా విన్నాడు, క్రిటికల్గా ఎనలైజ్ చేసుకున్నాడు. నేను ఇచ్చింది ఒక ముడి పదార్థంగా స్వీకరించి ఆయన, అంటే మనం ఎకడమిక్గా చెప్తాం, దాన్ని ఒక ముడి పదార్థంగా తీసుకొని దాన్ని ప్రజల భాషలోకి అద్భుతంగా అనువదించి చెప్పాడు ఆయన. అది గొప్ప కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఆ విషయంలో కేసీఆర్ గారి పట్ల ఆయనకు చాలా. ఆ తర్వాత ఆయన కేసీఆర్ గారిని ఏ దశలోనూ విడిచిపెట్టలేదు. ఉద్యమం మొత్తంలో కూడా ఆయన అందరితో ఉన్నాడు, అందరి సభలకు వెళ్ళాడు, అంతటా మాట్లాడాడు. ఆయన మీద కొన్నిసార్లు విమర్శ కూడా వచ్చింది, మీరేంటి సార్ కేసీఆర్ గారితోనే ఉంటారు అని. అంటే ఆయన ఒకటే చెప్పాడు, కేసీఆర్ వచ్చిన తర్వాత ఉద్యమం విశాలతరమైంది, విస్తృతమైంది, దాని బలం చాలా పెరిగింది, దానికి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వగలిగాడు. అంతకుముందు చాలా మంది వచ్చినారు కానీ వాళ్ళు ఎవరు నిలబడలేదు. ఇందిరారెడ్డి పార్టీ పెట్టినా వెళ్ళినాడు, దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా జయశంకర్ గారు మొదటి సభకు వెళ్ళి ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేశారు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా కానీ, ఉద్యమ నాయకులు ఎవరైనా కానీ సమైక్యంగా పనిచేయండి, సమైక్యంగా వీలు కాలేదు సమన్వయంతో పనిచేయండి, సమన్వయము వీలు కాలేదు సమాంతరంగా పనిచేయండి, సంఘర్షణ వద్దు అనేవాడు. భలే చెప్పేవాడు, ఎంత ఆర్టికులేషన్, సింపుల్ గానే మన అద్భుతంగా చెప్పేవారు అనమాట. ఇదే కాదు సార్, ఒకసారి 2009 ఎలక్షన్స్లో అనుకున్న ఫలితాలు రాలేదు. అనుకున్న ఫలితాలు రాకుంటే నేను టీవీ చర్చకు పోతున్నాను, ఏం చెప్పాను సార్ అన్నాను నేను చాలా దిగాలుగా. అంటే శ్రీనివాస్ అట్లా దిగాలు పడద్దు, ఉద్యమానికి 3 దశలు ఉంటాయి. ఒకటి భావజాల ప్రచార దశ, రెండవది ఆందోళన, మూడవది రాజకీయ ప్రక్రియ. మనం ఒక కోణంలో ఎదురు దెబ్బ వస్తే రెండో కోణంలోకి వెళ్ళిపోతాం. ఈ కోణంలో ప్రయత్నం బలోపేతం చేసుకుంటాం. కనుక మనకు ఉద్యమం అయ్యా, ఇది ఉద్యమంలో రాజకీయ ఇవన్నీ ఒక చిన్న ఒక కాంటెక్స్ట్, ఇదే సర్వస్వం కాదు. మనం ఆ పని చేస్తూ పోతాం. 69లో జరిగిన తర్వాత మేము ఇట్లా కనుక దిగాలు పడిపోతే ఇవాళ ఇట్లా ఉండేదా అని అన్నాడు. చాలా ధైర్యం వచ్చి వెంటనే పోయి బాగా వాదించి వచ్చాము అప్పుడు టీవీ చర్చలలో. దిస్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్, ఇది కాంప్లిమెంటింగ్ టు వాట్ యు సెడ్. భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ, ఇది అన్నప్పుడు నాకు అంబేద్కర్ ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అనేది గుర్తొస్తుంది. పోరాడు. మీరు ఇందాక పాడిన పాటలో కూడా బుద్ధుడు అనే పదం వాడినారు. అంబేద్కర్ కూడా అందరికీ తెలిసిన విషయం, బుద్ధుడిని ఆరాధించడం, ఆ తత్వాన్ని ఆయన వంట పట్టించుకోవడం, బౌద్ధాన్ని స్వీకరించాడు. సో ఈ భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ ఇది ఉంది కదా.
మీరు అదే పాటలో చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం అని రాశారు కదా. అవును. ఈరోజు పరిస్థితి తెలంగాణలో, ఈరోజు చెరలో ఉన్నది తెలంగాణ మళ్ళొక్కసారి. అయితే తెలంగాణలో ఉన్న తెలంగాణ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తెలంగాణ బిడ్డలు చాలా వరకు నిరాశ నిస్పృహల్లో ఉండడం అనేది ఒక వాస్తవం. ఇప్పుడు అయిపోయింది. అక్కడక్కడ సమైక్యవాదుల ప్రభావం ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఇంకేం తెలంగాణ వచ్చింది, అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ అనేది మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నారు అనేది టీవీ చర్చలు కూడా నడుస్తూ ఉన్నది. సో ఇప్పుడు జయశంకర్ గారి స్ఫూర్తి, మనం పుట్టినరోజు సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఓటమి, ఎన్నికల రాజకీయాల్లో ఓటమి కానీ, అధికారం పోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకి మళ్ళీ భావజాల వ్యాప్తి, మళ్ళీ ఆందోళన, మళ్ళీ రాజకీయ ప్రక్రియ, ఇది నిరంతరం కదా. జయశంకర్ గారు 69 ఉద్యమానికి సంబంధించి చేసిన కామెంటు ఈజ్ వెరీ వ్యాలిడ్ ఈవెన్ టుడే. ఈ సందర్భానికి కూడా చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం. రాబోయే రోజులలో ఇప్పుడు ఏదైతే దురదృష్టవశాత్తు శ్రీనివాస్ గారు, నాకు ఇవాళ పొద్దున వార్తాపత్రిక చూసినప్పుడు చాలా బాధ కలిగింది. లోపల పాలు విరిగిపోతున్నట్టుగా అనిపించింది. ఎట్లా అంటే జయశంకర్ గారి జయంతి, గద్దర్ వర్ధంతి, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి అని రేవంత్ రెడ్డి గారు అనడం, ఎట్లాంటి రోజుల్లో మనం ఉన్నాము అనే నిరాశ నాకు కూడా ఉంది, చాలామందికి కూడా ఉంది. ఈ చెరవీడే సమయము ఆసన్నమైంది, ఆ చెర మనం వదలగొట్టుకోవాలి అని కొంచెం మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవడానికి జయశంకర్ గారిని ఇంకా ఎట్లా మనము తెలంగాణ సమాజానికి ఇంకా ఎట్లా పరిచయం చేయాలి, దీని కార్యాచరణ ఏంటి? అంటే సార్, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన వలసవాద భావజాలం పోలేదు, అది సృష్టించిన భావజాలము అనేది పోలేదు, అది నిరంతరం దాని ప్రభావాన్ని చూపిస్తూనే వస్తుంది. దానికన్నా ఇంకొకటి ఏంటంటే, ఆ భావజాలంతో ఉన్న పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది. మీడియా అనేది ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. మన మెదళ్ళని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తితో ఉన్నారు. ఉండి అంటే మీకు అప్పుడు కూడా ఏం జరిగేదంటే సార్, అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఎన్నికల రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగిన రాజకీయ శక్తుల్నేమో తక్కువ చేసి చూపించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రమాదకారులు కనుక వాళ్ళని తక్కువ చేయాలి, వాళ్ళని పడగొట్టాలి. వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ ప్రయోజనాలకి అడ్డం వచ్చి విఘాతం కలిగి తమ పెత్తనాలు పోతాయి కదా. అవును, టీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, తెలంగాణ వాదం బలపడుతుంది అనుకోండి, రాష్ట్రం ఏర్పడడానికి మార్గం సుగమమవుతుంది, వీళ్ళ పెత్తనం మెల్లమెల్లగా కూలిపోతుంది. కనుక ఏం చేసేవాళ్ళంటే తమ పత్రికల ద్వారా నిరంతరం కేసీఆర్ మీద ఒక దాడి, ఆయన వ్యక్తిత్వ హననం, రకరకాల పుకార్లు పుట్టించడం, ఇవన్నీ చేసి ఈయన కాదు అసలు ఉద్యమకారు అని ఎలక్టోరల్ పాలిటిక్స్ ని ప్రభావితం చేయలేని ఒక సెక్షన్ ఉంటుంది. నిజాయితీ గల తెలంగాణవాదులే అయినప్పటికీ వాళ్ళు ఎన్నికల రాజకీయాలు ప్రభావితం చేయరు. వీళ్ళు నిజమైన ఉద్యమకారులు, ఈయన కాదు. చూడడానికి ఆ పత్రిక తెలంగాణవాదాన్ని సమర్థిస్తున్నట్టు, ఎందుకంటే వీళ్ళని హైలైట్ చేస్తున్నారు కనుక. కానీ వాళ్ళు చాలా చాకచక్యంగా చేసే పని ఏంటంటే తెలంగాణ వాదాన్ని సమర్థిస్తున్నట్టుంటది, వీళ్ళని హైలైట్ చేస్తున్నట్టుంటది. ఎవరైతే ఎన్నికల రాజకీయాలు ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళని దెబ్బ కొడతారు, మన వాళ్ళతోనే మన వాళ్ళని దెబ్బ కొడతారు. ఈ వ్యూహం చాలా చేసేవాళ్ళు అనమాట. ఇది పద్ధతి ప్రకారం ఈ వ్యూహం జరిగేది. ఈ ఆంధ్ర మీడియా పెట్టిన పేరే, సీమాంధ్ర మీడియా పెట్టిన పేరే తెలంగాణ సెంటిమెంట్. ఇది సెంటిమెంట్ కాదండి, మన గుండె చప్పుడు. అది తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ శ్వాస. అది తెలంగాణ వాద దృక్పథంలోంచి విషయాన్ని అర్థం చేసుకుంటాం మనం. ఇది ఎందుకు జరుగుతుంది, ఏమిటి, దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ కూడా. నిజంగా అంటే ఇప్పటికీ చాలా రంగాల్లో తెలంగాణ సామాజిక శక్తులు ఇంకా బలపడలేదు, బలపడవలసినటువంటి అవసరం ఉంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు పరిపాలించినా కూడా పోయేటి కావాలి. ఉదాహరణకు సినిమా రంగం ఉందనుకోండి, సినిమా రంగం చారిత్రకంగా అది మద్రాసుతో ముడిపడి ఉంది. అక్కడ వాళ్ళకి దాంట్లో ఒక ప్రావీణ్యత వచ్చింది, దాని నుంచి సినిమాలు వచ్చినాయి. ఇవాళకి తెలంగాణ సినిమా రంగం అనేది ఇంకా అది ఒక రూపం తీసుకుంటలేదు. అంటే కేవలం ప్రభుత్వాలు చేయగలిగిన పని కూడా కాదు.
దాంట్లో సాంస్కృతికంగా జరగాలి. నిర్మాతలు రావాలి కదా, నిర్మాతలు వచ్చి సినిమాలు తీయాలి కదా, అది మార్కెట్ అవుతుంది అనుకున్నప్పుడే తీస్తారు. ఆ థియేటర్లో కూడా తెలంగాణ హృదయంతో తీయాలి కదా. మళ్ళీ వాళ్ళ హృదయంతో వాళ్ళ కోణంలోంచి చూసిన సినిమా ఎలా ఉంటుంది? అది ఒక మామూలు చదువుకున్న అమ్మాయి కూడా బాడుకావు అంటుంటుంది, అంటే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు అన్నట్టుగా. కరెక్ట్. సో అది ఆ కళ్ళతో చూసినప్పుడు అట్లా ఉంటది అన్నమాట. నిజంగా తెలంగాణ వాళ్ళు ఎట్లా నవ్వుతారు, తెలంగాణ వాళ్ళు ఎట్లా పరాచకం ఆడతారు, తెలంగాణ వాళ్ళు ఎట్లా ఏడుస్తారు, మన ఇవన్నీ నవరసాలు ఎట్లా ఉంటాయి ఇక్కడ జీవితంలో, దాని వ్యక్తీకరణలు ఎట్లుంటాయి, ఇవి చిత్రీకరణకు నోచుకోవటం లేదు. నిజంగా కొంచెం బలగం లాంటి అక్కడక్కడ ఒక చిన్న అలా మెరుపులు, కొంత సహజత్వము, కొంత ఇక్కడ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమాలు అన్నమాట. ఇది వేధిస్తున్నటువంటి సమస్య కనుక భావజాలం రంగంలో ఇంకా పూర్తిగా ఆ తెలంగాణ తత్వం అనేది ఇంకా ఏర్పడలేదు. అయితే ఈ దాని కనుక ఏంటంటే ఇది సజీవంగా మనం మాట్లాడాల్సి వస్తుంటది, మనం హెచ్చరించవలసి వస్తుంటది. ఇవాళ మనకు బనకచెర్ల లాంటి ఉదంతాలు కనబడుతున్నాయి కదా, అంటే నీళ్ల గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇంకా మన అవసరాలు తీరే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు, ఇంకా మనకు నీటి పంపకాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. కనుక ఆ ప్రతి రంగంలో తెలంగాణ కోణంలో మన ప్రయోజనాలు ఏమిటన్న దాన్ని బట్టి పాలసీలను నిర్ణయించుకోవటం, అవి అనుగుణంగా అమలు కావటం అనేది, దానికి ఉండే అనేక అడ్డంకుల్ని అధిగమిస్తూ అడ్డంకులు అనేది ఇది పెద్ద ప్రాసెస్. ఇది ఒక 10 ఏళ్లలో అయిపోయేదేం కాదు. అది సమైక్యవాద మీడియా ఈ రోజు కూడా అంతే బలంగా పనిచేస్తుంది. మీరు ఇందాక చెప్పిన ఉదాహరణకు ఇప్పుడు కూడా ఇంకొక తాజా ఉదాహరణ, కాళేశ్వరం సంబంధించి పిసి ఘోష్ రిపోర్టు 650 పేజీల్లో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సెలెక్టివ్గా ఒక 60 పేజీలు మాత్రమే తీసుకుని తాము ఎవరినైతే విలన్లుగా చూపెట్టాలనుకున్నారో అవి మాత్రమే తీసుకుని ఆ రోజు ఉద్యమ సమయంలో ఏం చేసిందో ఇప్పుడు కూడా అదే చేసింది. కనుక ఒకటేసారి భావజాల రంగంలో తిరిగి తెలంగాణ సోయిని పెంచడం అనేది జయశంకర్ గారు చేసిన కర్తవ్యానికి కొనసాగింపుగా ఆ పనినే చేయవలసి ఉంటుంది. ఆయన మనం ఇంతకుముందు వాళ్ళ అనుబంధం గురించి మాట్లాడుకుంటాం సార్. ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు జయశంకర్ గారికి నమస్కరించి సభ ప్రారంభం అయ్యేది, పాదాభివందనం చేసేది. దాన్ని కూడా చాలా వికృతంగా సంకుచితంగా వ్యాఖ్యానించేవాళ్ళు. కానీ నేను చూసిన వాడిని కనుక, నేను కేసీఆర్ గారిని కూడా చూశాను కనుక ఒక పిల్లవాడిగా ఉన్నాను. జయశంకర్ గారు నన్ను పితృవాత్సల్యంతో చూసేది, చాలా ప్రేమించేవాడు. ఆయన ఒడవని ముచ్చట్లో కూడా వెంకట్ గౌడ్ రికార్డ్ చేశాడు. అది దేశపతి శ్రీనివాస్ ఒక ప్రత్యేక కల్ట్ అని చెప్పాడు. అంటే మేము కలిసి చాలా సభలు తిరిగాం, నేను, జయశంకర్ గారు, కోదండరాం గారు, మల్లెపల్లి లక్ష్మయ్య, సిద్ధారెడ్డి గారు, మేమంతా కలిసి చాలా సభలు తిరిగాం, అనేకమైన సభలు. విద్యావంతుల వేదిక ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి, జయశంకర్ గారు మేధావులు అనడానికి ఇష్టపడేవాడు కాదు. తెలంగాణ మేధావుల వేదిక అంటే మనల్ని మనం మేధావులు అనుకోవడం ఏమిటి అనేది, విద్యావంతులు అన్న ఏదో చదువుకున్న వాళ్ళంతా కలిసి బుద్ధిజీవులు చేసేటువంటి పని అన్నట్టుగా ఆయన విద్యావంతులు అనేవాడు. ఈ నమస్కరించడం అనేది అంటే ఆయనతో చాలా ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసేవాడు సార్ కేసీఆర్ గారి ఫ్యామిలీలో జయశంకర్ గారిని. చివరి దశలో జయశంకర్ గారు అవసాన దశలో ఉన్నారు. శోభమ్మ కేసీఆర్ గారి సతీమణి వస్తే ఆమె చేతులు పట్టుకొని ఏడ్చాడు. నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టావమ్మా, నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావు తల్లి అని చెప్పి కాళ్ళు నిలబెట్టుకున్నాడు. అట్లాగే పరాచకాలు ఆడే అలవాటు ఉండేది, సంతోష్ పరాచకాలు ఆడేవాడు. ఒకసారి సంతోష్ ఏమన్నాడు, మేము అందరూ ఇలా కూర్చున్నాం, ఏం సార్ మిమ్మల్ని తెలంగాణ పితామహుడు అంటున్నారు అన్నాడు. అనగా జయశంకర్ గారు నవ్వుకుంటూ, నేను పితనే కాలేదయ్యా, పితామహుడు సార్ పెళ్లి కాలేదు, అవును పెళ్లి కాలేదు, పిల్లలు అది లేదు కనుక నేను ఇంకా పితనే కాలేదయ్యా, పితామహుడు అంటారు ఏమిటి అని నవ్వుకుంటున్నాడు. ఎంత గొప్పవాడు అంటే సార్, తెలంగాణ సిద్ధాంతవేత్త అని, సిద్ధాంతకర్త అని రాసేవాళ్ళు పత్రికలలో. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాడంటే, నేను సిద్ధాంతకర్త కాదు, కార్యకర్త అనే మాటని చెప్పారు. ఎంత హ్యూమిలిటీ, ఎంత హంబుల్నెస్. చాలా ఈ కాంగ్రెస్లు ఏవి లేవు సార్, ఏమీ అవన్నీ లేవు. తర్వాత చాలా దుఃఖం అనిపించింది ఎప్పుడంటే, ఈ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తల్లడిల్లిపోయాడు సార్. ఆయన తల్లడిల్లిపోయి బహిరంగ సభలలో సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేది, ఒకవేళ ప్రాణార్పణతోనే తెలంగాణ వస్తుంది అనుకుంటే మీకంటే ముందు తరం వాళ్ళం, ముసలి వాళ్ళం మేం చచ్చిపోతామే, మీరేం చచ్చిపోతారు, పోరాటం మీ భవిష్యత్తు కోసం, మీకు ఉద్యోగాలు రావాలని, మీకు ఈ నీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చే సంపదకు మీరు వారసులు కావాలని, ఈ ఆత్మగౌరవంతో మీరు జీవించాలని కదా జరుగుతున్నదంతా కూడా, మీరు మరణిస్తే ఎట్లా అని చెప్పి చాలా దుఃఖంతో మాట్లాడేవాడు. నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది సార్,
స్వాతంత్రోద్యమంలో చౌరీ చౌరా సంఘటన తర్వాత కాల్పులు జరిగి చాలామంది చనిపోయిన తర్వాత గాంధీ బాధపడి శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపేశాడు కొంతకాలం. నాకు సరిగ్గా జయశంకర్ గారి బాధ గుర్తొస్తుంది. ఆ కంట్రోల్ అనేది ఎప్పుడు ఉద్యమంలో జరిగింది సార్. అంటే ఈ దఫా ఉద్యమం కేసీఆర్ గారు, జయశంకర్ గారు వీళ్ళంతా పెద్దలు ఉండడం వల్ల ఏమిటంటే ప్రజలకి విముఖత రావద్దు సార్. హింస పెచ్చరిల్లితే అవును శత్రువుకు అవకాశం పెరగడంతో పాటు, ప్రత్యర్థికి అవకాశం పెరగడంతో పాటు ప్రజల్లో విముఖత వస్తుంది. 369 మంది బిడ్డలు 16 మరణించిన తర్వాత ఏం తెలంగాణ పిల్లలను చంపుకున్నాడు తప్పింది అనే ఒక ధోరణి కూడా వచ్చిందంట. అటువంటి విముఖత రానివద్దు. ఒక ఉద్యమాన్ని మీరు సజీవంగా ఉంచడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అది నిరంతరం సజీవంగా ఉంచాలి, శక్తివంతంగా ఉంచాలి. శక్తివంతంగా ఉంచాలి. అప్పుడప్పుడు కేసీఆర్ గారు ఒక సంచలన వ్యాఖ్యాన చేసేవాడు. ఏదో ఆంధ్ర వాళ్ళకి బిర్యానీ బాగుండదు, వాళ్ళతో చేసిన బిర్యానీ ఎందుకు సార్ ఇవన్నీ అని నేను ఎప్పుడన్నా అనేది. అంటే శ్రీనివాస్ నీకు తెలియదు, ఈ మీడియా ఎటువంటిదంటే ఈ ఆంధ్ర సీమ మనకు మీడియా లేదు. వీళ్ళు మన గురించి మాట్లాడరు, చర్చ పెట్టరు. చర్చ పెట్టక వాళ్ళు ఎప్పుడూ ఎజెండాలో తెలంగాణ అంశం లేకుండా చేయాలి ఎట్లా అని ఆలోచిస్తారు. మనం ఆ స్పేస్ని ఆక్రమించాలంటే ఇట్లా మాట్లాడితే మనల్ని తిట్టడానికైనా చర్చ పెడతారు. చర్చ పెట్టినప్పుడు అనివార్యంగా ఏమవుతుంది, మళ్ళీ అది ఎక్కడికి దారి తీస్తే చర్చ సారం తెలంగాణ ఎందుకు ఇస్తలేరు అనే దగ్గరికి వస్తుంది. అందుకని అలా చాలా ఆయన వ్యూహాత్మకంగా చేసేవాళ్ళు. జయశంకర్ గారు ఒక ఫాదర్లీ ఫిగర్ అయితే ఇంట్లో కూడా ఎప్పుడన్నా అడిగితే సార్ మీకు టీ ఎలా కావాలి సార్, షుగర్తో కావాలా వితౌట్ షుగర్ కావాలా అంటే ఆయన నవ్వుకుంటూ ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో. చాలా ప్రేమగా. అంటే నేను ఎప్పుడన్నా ఇంటికి పోతే, వరంగల్ పోతే మామూలుగా లుంగి బనియంతో ఎట్లా ఉండేవాడు, ఏదన్నా తినంది ఏదైనా తెప్పించి ఇవ్వండి, ఆ మర్యాదని బాగా ఫీల్ అయ్యేవాడు. శ్రీనివాస్ అయ్యో ఎవరు లేరయ్యా ఇంట్లో, ఎవరో పిల్లని పిలిచి ఓ పెప్సీ తెప్పించి ఏదో స్ప్రైట్ తెప్పించి ఇచ్చి కానీ తృప్తి పడేవాడు కాదు. కేసీఆర్ గారు కూడా అదే ఎగ్జాక్ట్లీ ఆయన ఆతిథ్యం. జయశంకర్ గారు ఒక మాట చెప్పారు కేసీఆర్ గారు ఈ విషయంలో, ఆయనను ఫ్యూడల్ అంటారయ్యా. మీరు గొడవని ముచ్చట వెంకట్ గౌడ్ రికార్డ్ చేసిన దాంట్లో చదవండి. ఆయన ఫ్యూడల్ అంటారయ్యా, ఆయన డ్రైవర్తో కూడా కూర్చొని భోజనం చేస్తాడు. ఒక్కోసారి ఒక సాధారణమైన వ్యక్తితో కూర్చొని గంటలు మాట్లాడుతుంటాడు, బయట పెద్ద విఐపీలు వెయిట్ చేస్తుంటారు. తర్వాత ఆయన ఎప్పుడు ఇంకొక మనిషి లేకుండా భోజనం చేయడు. ఆ భోజనం చేసేటప్పుడు కూడా కొసరి వడ్డిస్తాడు, చుట్టూ ఉన్న వాళ్ళకి వడ్డిస్తాడు. అటువంటి ఇదితో ఉంటాడు ఆయన. చదువుతాడు బాగా, అర్థం చేసుకుంటాడు లోతుగా, అర్థం చేసుకొని మాట్లాడతాడు. పాలిటిక్స్ లో ఆయనకు ఉండేటువంటి వ్యూహాలు ఉంటాయి, అవి వేరే విషయం. బట్ దీన్ని ఆయన అర్థం చేసుకోవడం మాత్రం బాగా అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఆయన చెప్పాడు సార్. దాంట్లో ఆయన ముఖ్యంగా హరీష్, కేటీఆర్ వీళ్ళు ఎదిగిన తనాన్ని కూడా చూస్తూ, వారసులు కావడం హ్యాండిక్యాప్డ్ కావద్దు కదయ్యా, వాళ్ళు ఎదిగిన తీరు కూడా చూడాలి కదా, వాళ్ళు దాన్ని అధ్యయనం చేస్తున్నారు కదా, వాళ్ళు అసెట్ అవుతున్నారు కదా అని కూడా చెప్పాడు సారు. ఇక సార్ దగ్గర కూర్చొని హరీష్ రావు గారు వీళ్ళు ఎవరైనా కానీ ప్రిపేర్ కావాలంటే, కేటీఆర్ కానీ ఎవరైనా ఇక అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉందంటే సారు పేపర్ పట్టుకొని ఇదేం సార్ అదేం సార్ అని అడుగుతాడుతో వాదనంతా ఒక షేపు చేసుకోవడం అన్నమాట. అట్లా అందరికీ ఆయనతో ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంది. ఆయన ఫాదర్లీ ఫిగర్. ఎవరి పుట్టినరోజైనా దండం పెట్టేవాళ్ళు సార్, దగ్గర దండం పెట్టేది. ఎట్లా అంటే ఇక సారు నేను సిద్దిపేటలో ఉండేవాడిని, అరుదుగా వచ్చేవాడిని. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఇక కూర్చుంటే జయశంకర్ గారు, నేను, కేసీఆర్ గారు కూర్చుంటే ఇక అనేక విషయాలు మాట్లాడుతూ మబ్బులో 3ంటికి సార్ 3 గంటలకు అప్పుడు జయశంకర్ సారు మన తీసిపోయి హబ్సిగూడలో ఆనందరావు తోట అని 69 ఉద్యమంలో కేసీఆర్ గారు మన జయశంకర్ గారికి ప్రభాతి తీసినవాడు. ఆనందరావు తోట అని ఆయన వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన దంటు కనకదుర్గ గారు, ఆనందరావు తోట గారి మిసెస్. అక్కడ వాళ్ళ ఇంట్లో సార్ను వదిలిపెట్టి నేను సిద్దిపేట వెళ్ళిపోయేవాడిని ఆ వెహికల్లో. అట్లా ఎప్పుడన్నా సార్ మీరు ఒక కారు కొనుక్కోవాలి సార్ అంటే, ఊరికే ఒక కారు ఉండనివ్వండి సార్, ఏంటంటే శ్రీనివాస్
నేనే ఒకరింట్లో అతిథినయ్యా, వస్తే వెంట డ్రైవర్ వస్తే వాడికి భోజనం ఎవరు పెట్టాలయ్యా, ఎంత ఎక్కడవుతుంది, తాదూర సందు లేదనేది ఒకటి ఉంది కదా, ఆ మాట అనేవాడు కాదు కానీ, ఆ సామెత ఉపయోగించేవాడు కాదు కానీ, ఇంకా అట్లా అది ఆయన అంత నిరాడంబరత. కేసీఆర్ గారి గురించి జయశంకర్ గారి కోట్ చెప్పారు కదా మీరు, ఆయన డ్రైవర్తో అయినా కూర్చుంటాడు, ఎవరితో భోజనం చేస్తాడంటే నాకు భర్తృహరి గుర్తొచ్చింది. ఒకచో నేలను బవ్వళించు, ఒకచో ఉత్కృష్ట భూసజ్జపై, ఒకచో శాఖములు ఆరగించు, ఒకచో ఉత్కృష్ట శాలిలో. అట్లా కేసీఆర్ గారిది గుర్తొచ్చింది, కార్యసాధకుడి లక్షణం చెప్పింది. అవును, జయశంకర్ గారు కూడా ఉపన్యాసాలలో పద్యాలు కోట్ చేసేది అప్పుడప్పుడు. ముఖ్యంగా ఆయన ఎక్కువ చెప్పేది ఏంటంటే, ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండే పద్యం ఉంది కదా. అవును, అని పోతన అన్నాడు. నిజంగా పోతన కనుక ఇప్పుడు ఆంధ్ర వలస దోపిడి చూస్తే, ఇందుగలదు అందు లేదను సందేహం వలదు, ఈ దోపిడి ఎందెందు వెదకి అందందే కలదు అని ఆ మాట చెప్పేవాడు. కాళోజీ గురించి కూడా ఒకసారి ఆయన చెప్పింది ఏంటంటే, మొట్టమొదట జయశంకర్ గారు ఈ ఉపన్యాసాలు చెప్తూ ఉంటే మల్లేపల్లి లక్ష్మయ్య గారు పూనుకొని వాళ్ళ చిన్నాన్న గారి పేరున మల్లేపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి ఆయన ఆ కేసీఆర్ మన జయశంకర్ గారు ఉపన్యాసం ఏర్పాటు చేసి ఆ ఉపన్యాసాన్ని పుస్తకంగా వేశారు. ఆ పుస్తకానికి జయశంకర్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు పెట్టిన పేరు ఏంటంటే, తెలంగాణలో ఏం జరుగుతోంది అని పెట్టినాడు ఆయన. అప్పుడు ఏంటంటే, అప్పుడు కాశ్మీర్లో ఏం జరుగుతోంది ఇట్లాంటి పుస్తకాలు వస్తున్నాయి. అదే వరుసలో ఆయన తెలంగాణలో ఏం జరుగుతోంది అని పెట్టాడు. అయితే ఏం జరుగుతోంది అనేది ఆంధ్ర నుడి కాదు కదా, ఆంధ్ర ఎక్స్ప్రెషన్ కదా. అయితే దాని ఆవిష్కరణ, ఆ పుస్తక ఆవిష్కరణ రోజు జయశంకర్ గారి పక్కన కాళోజీ కూర్చొని కాళోజీ అన్నారట, జయశంకర్ ఏం జరుగుతుంది తెలంగాణలో, వరంగల్ టిపికల్ ఇదిలో ఏం జరుగుతుంది అని అనగానే నాకు అర్థమైంది, ఏం జరుగుతోంది అని పెట్టినావు నువ్వు అని నన్ను దెప్పి పొడుస్తున్నాడు అని అర్థమయ్యి, ఆ జయశంకర్ గారు ఏం చెప్పారంటే, వెంటనే అందాం అనుకున్నా, అయ్యో పేరు నేను పెట్టలేదు అని చెప్దాం అనుకున్నా, కానీ కాళోజీతో వచ్చిన తిప్పలు ఏంటంటే, పేరు నేను పెట్టలేదు అన్నాను అనుకో, పుస్తకం నువ్వు రాసినావా అంటాడు అని చెప్పేదన్నమాట. అట్లా ఆయన కాళోజీ అంటే చాలా ఇష్టం, కాళోజీతో చాలా ఇష్టంగా గడిపేవాడు. ఒకసారి ఢిల్లీలో కూర్చున్నాం నేను జయశంకర్ గారు, కూర్చొని ఉంటే, ఏం సార్ దేవుడు ఉన్నాడంటారా అని అడిగాను. మీరేమనుకున్నారు సార్? చాలా భక్తి ప్రపత్తులు ఉండేవి. కేసీఆర్ గారు యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, ఆయన బాగా పవన్ లో యజ్ఞం చేస్తే చాలా ఇష్టంగా కూర్చునేవాడు సార్ దాంట్లో. ఒకసారి తిరుపతిలో ప్రెస్ మీట్ అని తిరుపతి పోయినాం. తిరుపతి పోతే కేసీఆర్ గారికి కొంచెం విఐపి, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఆయనను గర్భగుడి దాకా తీసుకుపోయి ఆ పూజారి ఇట్లా దివిటీల వెలుగులో వెంకటేశ్వరుడి అవన్నీ చూపించారు. అక్కడ ఉండే ఆయన ఉండే ఆభరణాలు అంటే ఆ శిల్పంలో ఉండే విశేషాలన్నీ జయశంకర్ గారు పొంగిపోయారు. అంత దగ్గర నుంచి వెంకటేశ్వర చూడగలిగాను. తెల్లారి మబ్బుల మళ్ళీ ఇంకొక దర్శనం ఏర్పాటు చేస్తే 4 గంటలకి లేచి స్నానం చేసి తయారయ్యి ఆ దర్శనానికి పోయి పులకించిపోయి వచ్చాడు ఆయన. ఆయన ఆస్తికుడు, ఆయనకు భక్తి ఉండేది. నేను ఢిల్లీలో అడిగాను, అంటే ఢిల్లీలో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్లతో ఒక సమావేశం పెట్టారు. అక్కడ మేము మాట్లాడుతుంటే తెలంగాణ గురించి, నేను ఒక వక్త, జయశంకర్ గారు ఒక వక్త. నేను రాత్రిపూట ఇలాగే ముచ్చట పెట్టుకుంటుంటే, ఏం సార్ దేవుడు ఉన్నాడు అంటారా అంటే, ఏమన్నా శ్రీనివాస్ చర్చ చేస్తుంటే లేడేమో అని అనిపిస్తుంది, కానీ ఒకవేళ ఉంటే నవ్వుకుంటానే, ఒకవేళ ఉంటే ఏమున్నాడు అనుకున్నా దండం పెడితే అయిపోతుంది, అక్కడికి వస్తుంది కదా, అట్లా నవ్వుకుంటాను ఏదన్నమాట. చాలా చాలా హాస్యస్ఫూర్తి చాలా ఉండేది, చాలా పన్ క్రియేట్ చేయటం కానీ మాటలలో ఇవన్నీ కూడా. సో దేవుడి గురించి చెప్తా ఉన్నారు, నాకు పాట గుర్తొస్తుంది. ఎరుగని వారికి ఎదలో ఉన్నాడు, ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు, మనసెరిగిన వాడు మారాముడు అనే పాటలో అట్లా. ఆయన ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో గంటా చక్రపాణి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ, సార్ మీరు తెలంగాణ కోసం పెళ్లి చేసుకోలేదా అని అడిగారు. అడిగితే
లేదయ్యా, అది అట్లా జరిగిపోయింది అంతే. చదవాలన్న ఒక పట్టుదల ఉండేది, ఉద్యోగం రావాలన్న పట్టుదల ఉండేది, తర్వాత ఉద్యమంలో కొంత గడిచిపోయింది. ఈ క్రమంలో నా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఒక దశకు వచ్చిన తర్వాత నాకు ఒంటరితనమే సరిపోతుంది అనిపించింది. సార్కి ఇంకొకటి కూడా ఏమైందంటే, పాపం ఒకసారి ఇంట్లోకి దొంగలు వచ్చారు. దొంగలు వస్తే వాళ్ళని పట్టుకొని పోతుంటే వాళ్ళు ఈ నడుము దగ్గర పొడిచారు ఆయనకు. పొడిస్తే ఏమైందంటే ఈ నర్వ్స్ దెబ్బతిన్నాయి. దాంతో ఈ కుడి చెయ్యి ఆయనకి సరిగా పనిచేసేది కాదు. ఆయన తినాలంటే ఇలా వేళ్ళు వచ్చేవి కావు, ఇట్లా ముక్క కలుపుకోవడానికి వేళ్ళు వచ్చేవి కావు. స్పూన్తో తినేవాడు. నాకు చేత్తో తిన్న తృప్తి వేరే ఉంటుంది అయ్యా, ఈ స్పూన్తో తింటే తిన్నట్టుండదు అని అనేది పాపం. అయితే ఆంధ్రజ్యోతిలో మాట్లాడుతూ ఇట్లా మీరు ఏబిఎన్లో మాట్లాడుతూ ఆయన ఇంటర్వ్యూ చేస్తూ గంటా చక్రపాణి, ఏం సార్ మరి అందుకే పెళ్లి చేసుకోలే అంటే, లేదా అది అట్లా జరిగింది అంటే, తెలంగాణ వచ్చేదాకా పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారా అన్నాడు చక్రపాణి. అంటే నవ్వుకుంటున్నాడు, మరి చక్రపాణి ఇప్పుడు ఏదో వస్తుంది అనిపిస్తుంది, మరి ఏమైనా పిల్లలు చూస్తారా అది అట్లా పాపం. ఒకసారి ఆయన ఇక పాపం అంటే క్యాన్సర్ వచ్చింది. మా అందరికీ అది ఆశ్చర్యపాతం. ఆ సమయంలో నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను సిద్దిపేట నుంచి. కొద్ది సార్తో ఎక్కువ గడిపే పరిస్థితి లేదు, కొద్ది పోలేదు నేను హనుమకొండకి ఎక్కువ. శ్రీనివాస్ రావయ్య అని అంటున్నాడు. సరే హాస్పిటల్లో ఉంటే నేను మల్లెపల్లి లక్ష్మయ్య గారు పోయినాం. పోయి కూర్చొని మాట్లాడుతుంటే సార్ ఒక మాట చెప్పారు, నాకు నా వృత్తిగత జీవితం సంతృప్తినిచ్చింది. ఈస్ ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ సార్. అంటే ఆయన సికేఎం కాలేజీలో చంద్రకాంతయ్య మెమోరియల్ కాలేజీలో పనిచేసినప్పుడు ఉధృతమైన ఉద్యమాలు, ముఖ్యంగా పీపుల్స్ వారు, అది ఉధృతి ఉంది, స్ట్రాంగ్ బెడ్, చాలా ఉధృతి ఉంది. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్గా ఉంటూ ఇటు ఉద్యమకారులకు ఇటు ప్రభుత్వానికి మధ్య ఆయన ఒక సమన్వయ వారధిగా ఉన్నాడు. కాలేజీ ఎడ్యుకేషన్ దెబ్బతినొద్దు, అట్లాగే పిల్లల చైతన్యాన్ని అణిచివేయద్దు, దాంట్లో పోలీసుల జోక్యం ఉండొద్దు, ఇలా ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు ఆయన. ఆ రకంగా ఆయన ఇటు 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 లెఫ్ట్ వాళ్ళకి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాళ్ళకి ఆయన ఆమోదయోగ్యమైన మనిషి. ఇటు ప్రభుత్వంలో కూడా ఆయన ఉంటే ఆయన ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఆయన్నే ఉండాలి అని అనేంత. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు అవసరం ఉంటుంది సమాజానికి, సరిహద్దు గాంధీ లాగా. హరగోపాల్ గారికి మన జయశంకర్ గారికి చాలా ఆత్మీయమైన బంధం. మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు జయశంకర్ గారికి, రాకుంటే ఈయన వెళ్ళి అడిగే, అసలు మన్మోహన్ సింగ్ మిత్రుడు, యూజీసీ చైర్మన్గా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పరిచయం జయశంకర్ గారికి. అంత పరిచయం ఉండి కూడా పైరవి చేయటం ఆయనకు రాదు పాపం. హరగోపాల్ గారు యూజీసీకి పోయి, అరే జయశంకర్ గారిది ఇట్లా రాలేదయా, అవి పెన్షన్ సెటిల్మెంట్ కాలేదు, అది ఇది అని చెప్పి ఏదో కొంత సర్వీస్ లెక్కలోకి రాలేదు, అది చేసి ఆయనకు పెన్షన్ వచ్చేలాగా ఆ ఏర్పాటు, అంటే ఆ పని చూసింది హరగోపాల్ గారు అనమాట. పాపం ఆ పని కూడా జయశంకర్ గారికి ఆయనతో కాదు అది. అందుకని అంటే ఇవన్నీ బుద్భుతమైన విషయాలు అనుకుంటారా? బికాస్ హి ఇస్ చాలా డీప్ పర్సన్, చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి. ఏది ఎవరి దగ్గర నుంచి చేయి చాచడం కానీ, కావాలని అడగటం కానీ ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కాబట్టి యాచించడం కాదనే నినాదం కూడా వచ్చింది. అందుకే చెప్పాడు, యాచించి కాదు శాసించి తీసుకోవాలనేది కూడా. ఏవి అలవోకగా రాలేదు సార్ నుంచి. ఆయన నీళ్లు నిధులు నియామకాలను ఆయనే చేశాడంటే కూడా ఆయన భావజాల రచన చేస్తూ వచ్చినాడు సార్. ఆయనకు బాగా అర్థమైంది సారాంశం ఇది, అందుకని అలా ఆయనే చేశాడు. మనకి ఇప్పుడున్న ఈ వెర్రి ముఖ్యమంత్రి ఆయన నీళ్లు నిధులు నియామకాలు అనేది ప్రజల నినాదం కాదు అన్నాడు. ఆయనకి ఏం తెలిసి చెప్పండి? ఆయన నిన్న జయశంకర్తో కూర్చున్నాడా, మాట్లాడినాడా, బాధ్యతగా తెలంగాణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాడా, ఒక మంచి ఉపన్యాసం చేసినాడా తెలంగాణ గురించి? ఏదో బాబు గారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఆయన ప్రవేశపెట్టబడ్డాడు అంతే కదా. ఆయన అదే పని చేసినాడు. బాబు గారిని నిలదీస్తామని కోదండరాం గారు ఇచ్చిన కాలది. బాబును తెలంగాణ స్టాండ్ ఏమిటి, ఆయన అప్పుడు పాదయాత్ర పెట్టుకున్నాడు చంద్రబాబు, నిండు ఉద్యమము చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంటే, మరి పాదయాత్రలో నిలదీయండి అని కోదండరాం గారు కాల్ ఇచ్చారు. ఏది తెలంగాణ మీద వైఖరి ప్రకటించాలి చంద్రబాబు నాయుడు అని కోదండరాం గారు కాలిస్తే, అప్పుడు కాలిస్తే ఈయన తుపాకు పట్టుకొని బయలుదేరి, అవును ఎవడరా మా బాబును అడ్డొచ్చేవాడు ఎవడు, నేను రైఫిల్ తీసుకొని వస్తున్నాను, రైఫిల్ తీసుకొని బయలుదేరాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే మన తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశాడు. అంటే చాలా మంది నాయకులు ఏదో ఒక దశలో మారారు సార్. వాళ్ళు వాళ్ళ క్రక్స్లో ఉన్నప్పటికీ ఏదో ఒక దశలో మారారు. ఏ దశలోనూ మారని వ్యక్తి ఈయన, ఏ దశలోనూ తెలంగాణకు అనుకూలంగా మారని వ్యక్తి ఇతను. తర్వాత ఆయన చాలా
తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా కేసీఆర్ను పడగొట్టడం కోసం స్ట్రాటజిక్గా ఆయన కొన్ని తెలంగాణకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు తప్ప ఆయన తెలంగాణ వాదానికి ఉపయోగపడేటట్టు, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడడం కోసం ఆయన ఎప్పుడు లేదు. ఆయన ఏ పని చేసినా ఆ ఉద్దేశంగా తన పొలిటికల్ కెరీర్ కోసం ఆయన అక్కడి నుంచి నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ లేకుండా అయిపోయిందే, మా నాయకుడికి ఇక్కడ తెలంగాణలో లేకుండా పోయినాయే అనే కోపము, ఆ కసి తీర్చుకోవడంలోనే ఆయన పని చేసినాడు తప్ప ఆయనకి ఆయన ఎప్పుడూ తెలంగాణ వాడు కాదు, తెలంగాణ వాదం లేదు. ఇక్కడ పుట్టున్నాడు కానీ దట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అతనికి ఆ స్వభావం లేదు ఆయనలో. కనుక ఆయన ఎప్పుడూ జయశంకర్ గారితో కూర్చున్నది లేదు, మాట్లాడింది లేదు. కనుక ఆయనకు నిధులు నీళ్లు నియామకాలని ఒక సారం పిండి సార్ చెప్పిన మాట విలువ ఆయన తెలియదు. ప్రజల నినాదం కాదన్నాడు. నిజానికి ప్రజలందరిలోకి అది పరివ్యాప్తం అయిపోయింది ఆ మాట. అసలు తెలంగాణ అనగానే మా నీళ్లు మాకేనని అది గద్దర్ రాశారన్నా కూడా అక్కడి నుంచి వచ్చిన ఇదే కదా. అట్లా ఆయన తర్వాత ఆయనకు జయశంకర్ గారికి అంటే మేము కలిసి చాలా సభల్లో తిరిగి మాట్లాడుతుంటే కూడా ఫస్ట్ టైం ఒకసారి అంటే నేను ధైర్యంగా సార్ ముందు మాట్లాడింది అశోక హోటల్లో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే అక్కడ నేను వచ్చి ఆ రోజు నేను ఈ ట్యాంక్ బండ్ విగ్రహాలు వీటి గురించి మాట్లాడాను. మాట్లాడి ఆ తర్వాత మన మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా పాలిట వెక్కిరింత అయిపోయింది, గలగల గోదావరి కదిలిపోతుంది అనేది, అది ఎటువైపు కదిలిపోతుంది, ఆ కృష్ణమ్మ ఎటు పరుగులు ఇడుతుంది, ఎవరి దగ్గర బంగారు పంటలు పండుతున్నాయి, ఎక్కడ బురిపాల ముత్యాలు దొర్లుతున్నాయి అని ఇట్లా నేను మాట్లాడితే ఆయన నచ్చి తర్వాత పిలిచాడు. అల్లూరి సీతారామరాజు గురించి చదువుకున్నాము. అల్లూరి సీతారామరాజు అంటే ఇన్స్పిరేషను, గౌరవనీయుడు. ఆయన మైదాన ప్రాంతం నుంచి వచ్చి ట్రైబల్స్ను ఒకటి చేసి ట్రైబల్స్ హక్కుల కోసం పోరాడాడు. కానీ ట్రైబల్స్ నుంచి వచ్చి ట్రైబల్స్ హక్కుల కోసం పోరాడిన కొమరం భీం ఎక్కడ వెళ్ళిపోయాడు చరిత్రలో, కొమరం భీం ఎందుకు లేడు మా పాఠ్య పుస్తకాలలో అని ఇట్లా నేను పాఠ్య పుస్తకాలు, సంస్కృతి ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషపడి దగ్గరికి పిలుచుకున్నాడు. దగ్గర పిలుచుకొని సిమిలర్గా ఉందయ్యా మనం ఆలోచిస్తున్న థాట్ ప్రాసెస్ అని అన్నాడు. ఆ తర్వాత అది ఎంత గొప్ప కాంప్లిమెంట్ మీకు. చాలా సార్ నేను ఆయన ప్రేమను బాగా అనుభవించాను. ఆ తర్వాత ఒకసారి ఇంకా 2004 ఎన్నికల కంటే చాలా ముందు 2003 ఆ ప్రాంతం అనుకుంటాను, సభలు ఒక మన హనుమకొండలో సభ. ఆ హనుమకొండ సభకి సార్ మేమిద్దరం జమ్మికుంటలో కలుసుకున్నాం. మన ఈటల రాజేందర్ గారు ఫోన్ చేశారు. రాజేందర్ గారు ఫోన్ చేసి మీరు ఎలకతుర్తికి రావాలి. నేను అప్పుడు హుస్నాబాద్లో ఉన్నాను, మా అక్కయ్య వాళ్ళు ఉండేవాళ్ళు హుస్నాబాద్లో. ఎలకతుర్తికి రావాలి అని చెప్తే సరేనని నేను ఎలకతుర్తికి పోతే సారు ఒక టాటా సఫారీలో జయశంకర్ గారు కూర్చొని వచ్చారనమాట. ఒక వైస్ ఛాన్సలర్ హోదాలో ఉన్న వ్యక్తి, ఆయనతో మనం చిన్న పిల్లాడిని నేను ఇట్లా మాట్లాడలేం కదా. ఎంతసారి 30లో ఉన్నాను, అప్పుడప్పుడే 30లో ప్రవేశించాను. వెనుకకు పోయి ఒద్దికగా కూర్చున్నాను. ఏం పేరయ్యా అన్నాడు. దేశపతి శ్రీనివాస్ సార్ అంటే విన్నాను అన్నాడు. అని ఆ తర్వాత మేము జమ్మికుంటలో మాట్లాడితే బాగా సంతోషించాడు. అక్కడి నుంచి హనుమకొండ వచ్చినాం. హనుమకొండ అశోక హోటల్లో సభ అయితే ఆ సభలో ముందు జయశంకర్ గారు మాట్లాడారు. ఆయన నిరాడంబరతకి ఇవాళ కూడా వినమ్రంగా నివాళులు అర్పిస్తాను సార్. ఆయన ఏమన్నారంటే, నేను ఒక తెలంగాణ పిచ్చివాడిని, నాకు వయసు మీరిపోయింది, వృద్ధాప్యం నాకు ఇప్పుడు ఒక కొత్త పిచ్చోడు దొరికింది, తెలంగాణకు యువకుడైన పిచ్చోడు దొరికింది. తను బాగా మాట్లాడుతున్నాడు, ఇవాళ నేను మాట్లాడను, తనను వింటాను అని తను మాట్లాడకుండా కూర్చున్నాడు సార్ ఆ సభలో. అద్భుతం. అంటే సభ మొత్తం నాకు వదిలేసినాడు. వదిలేసి నేను ఆ రోజు ఇంకా వరంగల్, పాల్కొరికి సోమన అవి ఇవి చాలా విషయాలు చెప్తూ నేను మాట్లాడాను. చాలా సభల్లో ఎట్లుంటుందంటే సార్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మాట్లాడుతుంటే వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. నేను మాట్లాడితే అశాంతం విని అప్పటికప్పుడు ఒక శాలువా తెప్పించి నాకు కప్పి ఒక సన్మానం చేశారు నాకు ఆయన అక్కడ. ఆ తర్వాత ఆయనతో కలిసి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను అనుకోండి. ఇప్పుడు నా సభలలో మాట్లాడితే నాది చివరి స్పీచ్ ఉండేది సార్. నేను ఇంకో పాటలు అవి కలిపి మాట్లాడతాను. శ్రీనివాస్ నువ్వు మాట్లాడితే ఉంటారయ్యా జనాలు వింటారు, కానీ నువ్వు ముందు మాట్లాడితే మళ్ళీ కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక మూడ్లోకి వెళ్ళిపోతారు, ఆ పాటలు అది ఇది, మళ్ళీ దాని నుంచి ఈ మూడ్లోకి తీసుకురావడం కష్టం, కనుక నువ్వు చివరకు మాట్లాడాలనేవాడు. మంచి సార్ అని నేను చివరికే ఉండేది. అలా జయశంకర్ గారు కాదు, నిర్వాహకులు అనేది నేను చివరికి ఉండేది.
చివరికి ఉంటే ఏమైందంటే ఒక్కోసారి అది బాగా రాత్రి అయ్యేవి సభలు, లేట్ అయిపోయి మొదలయ్యేసరికి 7 అవును. సభలు. అవును. మనం ఏదో 5 అంటాం, ఎవరు రారు, టైంకి రాదు, 7 అవుతుంది. అవును. 7కు మొదలయ్యి వీళ్ళు మాట్లాడేటప్పటికి 8:30. మన జయశంకర్ గారు ఇంకెవరో 4-5 వక్తలు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడేసరికి 8:30. చివరికి నాకు 8:30కి ఇచ్చేవాళ్ళు మాట్లాడడం, ఇంక అప్పుడు నా వంతు. అప్పుడు ఏమైందంటే నిర్వాహకులు వచ్చి, సార్ మీరు భోజనం చేద్దరు పండి అని జయశంకర్ గారిని అడిగేది. దేశపతి మాట్లాడతారు, మీరు రండి అని. అయ్యో ఆయన మాట్లాడుతుంటే ఎట్లా పోతామే అనేది. అంటే నేను పర్వాలేదు సార్ అంటే, దేశపతి విత్ యువర్ పర్మిషన్ అనేవాడు సార్. అసలు ఆయన నన్ను అట్లా అడగాల్సిన అవసరం లేదు, ఆయన వెళ్ళిపోవచ్చు. దేశపతి విత్ యువర్ పర్మిషన్. అయ్యో సార్ అని అంటే లేచి వెళ్ళి భోజనం చేసేవాడు. తర్వాత చాలాసార్లు ఆ ఉపన్యాసం విని అప్పుడప్పుడు కేసీఆర్ గారు చెప్పారు, దేశపతి డిక్స్ కొడుతుంటే భలే స్పందన అని ఆ విశేషాలు వచ్చి చెప్పేవాడు. ఒకసారి ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది ఏంటంటే, కోడేరు అని మన మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ మీటింగ్, ఆ మీటింగ్కి నేను పోయినాను. పోతే ఆ మీటింగ్లో ఏమైందంటే, నేను రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అది ఊరికనే నామమాత్రంగానే కాలువలు తవ్వుతున్నారు తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, కృష్ణ నీళ్ళు అసలు ఆయన మహబూబ్నగర్కి ఇవ్వడానికి సిద్ధంగా లేడు, కృష్ణా వాటర్ ఈజ్ క్లోజ్డ్ క్వశ్చన్ అన్నాడు వైఎస్ హరగోపాల్ గారు వీళ్ళందరూ మాట్లాడడానికి పోతే కూడా. ఆయన అడ్డుపడుతున్నాడు తెలంగాణకి పూర్తిగా. ఆయన ఒక మాట అనేవాడు రాజశేఖర రెడ్డి, నేను తెలంగాణకు అడ్డంగా లేను నిలువలేను అన్నాడు. అంటే అప్పుడు చాడా వెంకటరెడ్డి గారు మంచి మాట అన్నారు అసెంబ్లీలో, మీరు అడ్డంగా లేరు నిలువలేరు అని కొంచెం వంకరున్నారు అని. అయితే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నా ఆ సభలో. మాట్లాడుతుంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త లేచి, నువ్వు కాంగ్రెస్ వ్యతిరేకం మాట్లాడద్దు అనగానే, నేను అది లేకుండా మాట్లాడే ప్రసక్తే లేదని నేను అన్నా. దాంతో సభలో పెద్ద గొడవ అయ్యేసరికి అతను సభలోంచి, ఈ సభలో ఉన్న వాళ్ళంతా ఆయన మీద తిరగబడ్డారు. తిరగబడితే ఆయన పారిపోయి ఒకరి ఇంట్లోకి వెళ్ళినాడు. ఆ ఇంట్లో కూడా జనాలు పోయి, అక్కడి నుంచి ఆ ఇంట్లోంచి ఈ జనాన్ని తప్పించుకోవడానికి ఏదో గోడ మించి దూకాడు ఆయన, కాళ్ళు విరిగాయి ఆయనకి. అతన్ని హాస్పిటల్లో వేసి వచ్చి మళ్ళీ సభ జరిగింది. దాని మీద ఏమైందంటే, అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు అక్కడ మంత్రిగా ఉన్నారు. ఆయన తెల్లవారి ఈ సంఘటన మీద పోలీసులు వచ్చి ఆ నిర్వాహకులు అరెస్ట్ చేయటం, కొంత హింసాకాండ, అణచివేత ఇదంతా జరిగింది. దాంతో ప్రజలు తిరగబడ్డారు, ఆ కోడేరు బంధకాలు ఇచ్చారు, అంత దూరం వెళ్ళిపోయింది. అయితే ఇది జరిగిన రోజు ఇతను ఇట్లా అలజడి జరిగింది, పోలీసులు వచ్చినారు, సభలో ఇది జరిగింది. నాకు జయశంకర్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి కేసీఆర్ గారు జయశంకర్ గారు ఇద్దరు ఉన్నారు. అనగానే ఏం జరిగింది శ్రీనివాస్ అన్నాడు. అంటే ఇట్లా జరిగింది సార్ అంటే, పర్వాలేదు మంచి నిప్పే పెట్టి వస్తున్నావు అన్నాడు. ఆయన నిప్పు పెట్టేస్తున్నావు అన్నాడు. మంచి పనే జరిగింది అన్నాడు. ఫలితం ఏంటంటే జూపల్లి గారు ఆ తర్వాత రాజీనామా చేసి వచ్చారు. అదే జూపల్లి గారికి ప్రచారానికి నేను మళ్ళీ పోవాల్సి వచ్చింది. పాలిటిక్స్ లో ఉండే ఒక ఇదనుకోండి.